కూతురే. నెక్స్ట్ అది అయిన నేతురే అంటే ఆయనకి టీయొత్తు అని నేర్పినప్పుడు ఫస్ట్ నాతురే, లాస్ట్కి నీ పూతురేనే కథం అయిపోతుంది. నాతురే పూతురే అని ఇట్లా. సరే అంటే కొంత ఎగ్జామ్షన్ వర్డ్స్ ఉంటాయి సార్, మనం దాన్ని ఎక్కువగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అది క్లెవర్ స్టూడెంట్ వానికి వస్తే చాలు బాగా. ఇక మామూలు స్టూడెంట్ మినిమం రీడింగ్ అయితే చేయగలిగితే చాలు, అది కూడా నేర్చుకుంటాడు వాడు. ఇవి వచ్చిన తర్వాత అవి నేర్చుకుంటాడు, కానీ ఒకేసారి డైరెక్ట్ పై స్టెప్కి ఎక్కడం అనేది ఉండదు. కాబట్టి ఇలా ఈ వర్డ్ని ఫస్ట్ లెటర్స్, రికగ్నిషన్ ఆఫ్ లెటర్స్, సౌండ్స్, డీకోడ్ ద లెటర్స్ టు సౌండ్, దెన్ బ్లెండ్ ద వర్డ్. బ్లెండింగ్ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ అంటే ఈ సిలబుల్ వైజ్ కట్ చేసుకుంటాడు. బ్లెండింగ్, డీకోడింగ్ అంటే ఇప్పుడు అర్థమైంది, లెటర్ని సౌండ్గా మార్చుకొని దాన్ని పలకడం. మరి బ్లెండింగ్ 2 లెటర్ బ్లెండింగ్ ఉంటుంది, 3 లెటర్ బ్లెండింగ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్ల్ అని విద్యార్థి క్లీన్ అని రావాలి. క్లెవర్, క్లీన్ అంటే విద్యార్థి క్లీన్ అని రావాలి. బిఆర్ ఉంది, ఇక లాస్ట్కి మ్యాజిక్ ఓవర్ వచ్చినాడు, ఇటు ఓ అంటాడు, ఇడు బ్రోక్. కానీ బిఆర్ని బ్రో అని రావాలి, అంటే వాటిని బ్లెండ్ చేసుకురావాలి. ఇప్పుడు కొన్ని స్ట్రైట్ అని ఉంది, స్ట్రైట్లో STR ఎన్ని ఓవెల్స్ వచ్చినాయి ఇక్కడ? STR 3 వచ్చినాయి ఇక్కడ ఒకేసారి. 3 కాన్సోనెంట్స్. హౌ టు ప్రొనౌన్స్? విద్యార్థి స్ట్రే అంటే STR అక్కడ ఎక్కడ ఆగకుండా స్ట్రైట్ అని రావాలి. అట్లాంటివి కూడా కొన్ని వస్తాయి. బ్లేమ్, బ్రూమ్, అంతే సంయుక్త పదాలను, అక్షరాలను అలా 2 సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్ని అందులోకి ఒకేసారి చెప్పడం అన్నట్టు. ఏ విద్యార్థి ఏమో లెటర్ని చదివింది కానీ అతను డీకోడ్ చేసుకోలే, అతన్ని దాన్ని పూర్తిగా ఒక సిలబులా దాన్ని ప్రొనౌన్స్ కూడా చేయలేదు. దిస్ ఈజ్ ద మోడల్. జస్ట్ పీరియడ్ 14. ఇప్పుడు 1 to 60 పీరియడ్స్ ఉన్నాయనగా దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ పీరియడ్. ఎట్లా ఉన్నది సార్? ఫస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనుకున్నాం కదా ఫస్ట్. దెన్ అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ అయిపోయినాక గ్రూపింగ్ చేస్తాం. తర్వాత ఇక్కడ టార్గెటెడ్ ఇన్స్ట్రక్షన్ ఒక 20 minutes, అంటే ఇట్లా టైం అయితే పెట్టడం జరిగింది. ఇండిపెండెంట్ ప్రాక్టీస్ 10 minutes, టీచర్ ఫీడ్బ్యాక్ 10 minutes, ఎగ్జిట్ స్లిప్ ఇది ఒక 5 minutes అని. దీస్ ఆర్ ద స్టెప్స్.